sum of the currents entering I is entering equal to sum of the currents leaving I1 plus I2. ఈ I1 ఎంత అవుతాయి I1 I2 లీవ్ అవుతాయి. సో అకార్డింగ్ టు KCL అండ్ ఏ పాయింట్ దగ్గర ఏ పాయింట్ అనేది జంక్షన్ అండ్ ఏ జంక్షన్ sum of the currents entering is equal to sum of the currents leaving. Entering is only one. I current is entering, leaving is two currents I1 plus I2. Okay. So ఈ I1 అనేది up to some B point. ఇది D పెట్టున్నాం. B point వచ్చినప్పటికీ ఈ I1 is also dividing to IC. ఈ పార్ట్ అవుతాం I1 is also dividing to IC. IC కింద ఒక బ్రాంచ్ లో పోయి ఈ పక్కన ఏంటంటే ఇక్కడ హౌ మచ్ కరెంట్ పోయి కింద ఆర్ క్యూ బ్రాంచ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం ఎట్ బి పాయింట్ తీసుకుంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఎంతప్పటికీ I1 is entering, leaving IC, we don't know X, బయటకు పోయేది అవతల పోయి తెలియదు అంటే ఇది ఎంటరింగ్ IC leaving ఇది leaving కదా అంటే సమ్ ఆఫ్ ది కరెంట్ leaving అంటే this two. So in that X is going to be I1 minus IC. So this value I am drawing here. I1 minus IC ఎక్కడ రాలేదు KCL అప్లై చేసి I1 entering IC leaving I1 minus IC అనేది రెండో ప్రాసెస్ లీవ్ అయ్యింది. ఓకే నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ అవుతుంది అంటే I2 entering IC entering I2 entering IC entering so the remaining part is leaving కదా అంటే ఏమవుతుంది I2 plus IC equal to sum ఇది కూడా X అనుకుంటాం అనుకోండి X is equal to I2 plus IC so that current is right here అంటే ఇది IC స్క్వేర్ కాదు I2 plus IC current goes through S branch అలా వచ్చేది జస్ట్ అబ్జర్వేషన్ ఇది ఎంటరింగ్ IC is also entering ఇది లాస్ట్ అంటే లీవింగ్ అంటే సమ్ ఆఫ్ ది I2 plus IC సమ్ ఆఫ్ ది entering equal to leaving అంటే ఒక X అనుకుంటే వేరే X is equal to IT plus IC ఆ కరెంట్ ఫ్లోస్ త్రూ S branch అయితే we don't know the P value తెలుసు R value PT తెలుసు S కూడా ఇస్తే అర్థం చేసుకోండి మళ్ళీ గైడ్ ఎట్ C పాయింట్ C కదా C పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ నుంచి ఎంటరింగ్ దిస్ ఇస్ ఆల్సో ఎంటరింగ్ I leaving entering means I1 minus IC plus I2 plus IC equal to I అంటే GG cancel అయిపోతే I1 plus I2 అంటే ఇది I1 plus I2 అనేది I కింద కన్వర్ట్ అవుతుంది అలా ఫస్ట్ KCL అనేది ప్లస్ IC మైనస్ IC డివైడ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ అండ్ ఎక్కడ మన వీక్సల్ బ్రిడ్జ్ లో అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ బ్రాంచ్ కరెంట్ ఎలా స్ప్లిట్ అయితే బి బ్రాంచ్ ఎలా కరెంట్ స్ప్లిట్ అయితే సి డి ఎలా కరెంట్ స్ప్లిట్ అయితే చూసుకోవాలి అయిపోయింది నెక్స్ట్ ఆన్ అంటే ఇక్కడ మనం క్లాక్ వైజ్ లూప్ తీసుకుంటాం ఇది కూడా క్లాక్ వైజ్ లూప్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి చూడండి ABDA యూజింగ్ KVL ఆన్ ABDA లూప్ P సో ఇక్కడ A తో స్టార్ట్ అవుతుంది అనుకోండి AB తర్వాత B నుంచి D తర్వాత DA ఇది క్లాక్ వైజ్ సో AB లో వాట్ ఇస్ ద వోల్టేజ్ డ్రాప్ సో దట్ ఈస్ I1 into P I1 into P plus IC into G. So
ఇక్కడ వరకు వచ్చండి ఏమవుతుంది యారో బార్కి ఆపోజిట్ యారో బార్కి ఆపోజిట్ ఐదు ఉంది కదా సో మైనస్ I2 into R equal to 0 ఈ ఈక్వేషన్ పోయిందా I1 into P తర్వాత BD కోసం BD లో ఎలిమెంట్ డిస్టెన్స్ G into కరెంట్ పోయి BD బ్రాంచ్ IC into G మైనస్ ఎంత వచ్చిందంటే అవర్ డైరెక్షన్ కి I2 is opposite so we get minus I2 minus I2 into R equal to 0 so this is the equation 1 similarly loop we replace BC DB BC DB loop